తెలంగాణ సస్యశ్యామలం ఉండటానికి లక్షల ఎకరాలు పంట సాగు చేసుకోవడానికి శ్రీరామ్ సాగర్ కట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 120 పోయి ఇప్పుడు 3 వచ్చినా కొద్ది 80 వచ్చింది. కాబట్టి మనం అందరం ఆందోళన ఉంటుంది. ప్రాజెక్టులో నీళ్లు లేవు, ఇట్లా ఇట్లా అనేవాళ్ళు ఆందోళన. ఈ 4 రోజుల నుంచి వర్షాలు పడి ప్రాజెక్ట్ అంతా తిరిగిన తర్వాత ప్రాజెక్ట్లో అప్పుడు పవర్ ప్లాంట్ పెడుతున్నాం. పవర్ జనరేషన్ ప్లాంట్, హైడ్రో పవర్ జనరేషన్ ప్లాంట్ ఒక్కొక్కటి 9 మెగావాట్స్ పవర్ జనరేషన్ పెట్టుకున్నాం. 36 జనరేషన్ అంటే 36 మెగావాట్స్ పవర్ జనరేషన్ అవుతున్నాం గత 4 days నుంచి. ఇది మన రైతులకు ఎప్పుడు ఎన్ని రోజులైతే వాటర్ అవసరమో, కిరాలు వదులుతామో అన్ని రోజులు పవర్ జనరేషన్ చేసుకోవచ్చు. అదొకటి సంతోషం. అదేవిధంగా ఇక్కడ అధికారులను కూడా అభినందిస్తూ ఉన్నాను. మెయింటెనెన్స్ బాగుంది, అవన్నీ బాగానే అప్ టు డేట్ చేశారు, కలర్స్ చేసి బాగా చేశారు. అవి కూడా ఏదో బయటకు వెళ్ళి తెచ్చినట్టు రావు. బిహెచ్ఎల్ మన దగ్గర తయారు చేసిన కంపెనీ ఇంత మంచి ఉత్పత్తి చేసినందుకు కంపెనీకి, మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, తప్పనిసరిగా ఈ విధంగా వితౌట్ కోల్, వితౌట్ పొల్యూషన్ పవర్ జనరేషన్ చేసి చేసుడే కాకుండా మీరు మెయింటెనెన్స్ కూడా బాగుంది. కాబట్టి మీ అందరినీ మళ్ళీ ఒకసారి అభినందిస్తాము. చీఫ్ ఇంజనీర్లకు కానీ, కన్సల్ట్ ఇంజనీర్లకు కానీ, వర్కర్స్ని కానీ అందరినీ అభినందిస్తాము. మా ప్రభుత్వం మీకు ఎప్పటికైనా మంచి పని చేసిన వాళ్ళకి అండగా ఉంటుందని వాగ్దానం ఇస్తాము.